హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బౌద్ధర్మ పిరమిడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఒక వ్యక్తి చనిపోయే ముందు మనకి ఎలా తెలుస్తుంది ఆస్ట్రల్గా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. నాకు ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ అయ్యాయనేది కూడా మీకు తెలియపరుస్తాను. ఎందుకంటే మీకు ఎవరైనా మెడిటేషన్లో కూర్చున్నప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు మీరు ఫ్రీగా ఉంటారన్నమాట, ఎటువంటి టెన్షన్ లేకుండా. సో అవేంటో చూద్దాం. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. అదేవిధంగా ఇది చాలా ఇంపార్టెంట్ ఇది కాబట్టి ఖచ్చితంగా అందరూ షేర్ చేయండి. వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది, ఎదుటి వాళ్ళకి ఎలా జరుగుతుంది ఏంటనేది తెలిసి వాళ్ళు కూడా ఒక ఐడియాతో ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎలా జరిగిందంటే, నేను మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఒక వ్యక్తి చనిపోతాడు అనే విషయం నాకు ఎలా తెలిసిందంటే, మీకు ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఫస్ట్, చాలామంది మీకు తెలిసే ఉంటుంది, మనకి పేరవరం దగ్గర కల్పనామూర్తి గారు అని చెప్పేసి మనకి ప్రతి ఉగాది ఉత్సవాలకి వాళ్ళ బిల్డింగ్లోనే మనకి వంటలన్నీ చేస్తారు. కల్పనామూర్తి గారు చాలా మీకు తెలిసే ఉంటుంది. ఈ కల్పన గారు ఇల్లు ఎక్కడో నాకు తెలియదు. రాయమండ్రిలో పిరమిడ్ హౌస్ కట్టారు అని విన్నాను తప్ప, నేను రీసెంట్గా వెళ్ళాను తప్ప అంతకుముందు ఎప్పుడు నేను వెళ్ళింది లేదు, చేసింది లేదు. సో ఒకసారి ఏం జరిగిందంటే, జస్ట్ ఆవిడ బాడీ వికెట్ చేసిన రోజున జరిగిన సంఘటన ఇది. నేను ఉదయాన్నే ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానంలో కూర్చున్నప్పుడు అప్పటికి 6:30 వరకు అలాగ నాకు తెలిసి ఒక 7 వరకు కూర్చున్నాను. కూర్చుని నేను మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఏం జరిగిందంటే, సడన్గా ఉన్నట్టుండి నా హాస్టల్ బాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. పిరమిడ్ హౌస్లోకి వాళ్ళ ఇల్లు ఎక్కడో నాకు తెలియదు యాక్చువల్. ఓకే, వెలుగులోకి ఆవిడ ఏం చేస్తుందంటే, ఈ కల్పనామూర్తి గారు అనే ఆవిడ ఏం చేస్తుందంటే, ఫోన్ తీసుకుని వాళ్ళ అబ్బాయికి కాల్ ట్రై చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అబ్బాయికి వాయిస్ వినిపించింది. ఆ అబ్బాయికి నేను మా అబ్బాయికి కాల్ చేయాలి ఇప్పుడు అని అనుకుంటుంది ఆవిడ, హాల్లో ఉండి అనుకుని. తర్వాత మళ్ళీ ఆవిడే ఇప్పుడు ఆఫీస్లో ఉంటాడులే, తర్వాత చేద్దాంలే అని అంది. ఈ విజనే నాకు వస్తా. హాల్లో నేను హాస్టల్గా వెళ్ళాను, తర్వాత మళ్ళీ నా బాడీ నాకు వస్తుంది. అప్పుడు కట్ చేస్తే, నేను మెడిటేషన్ నుంచి జస్ట్ బయటకు వచ్చిన తర్వాత నేను కాసేపటికి ఇంకా అలాగా ఇంట్లో అలాగా జస్ట్ బాత్రూమ్కి వెళ్తుంటే, ఈలోపు మా అమ్మగారు ఫోన్ మాట్లాడుతున్నారు. మెడిటేషన్ అయిపోయిన తర్వాత కాసేపటికి ఎప్పుడో మా అమ్మగారు ఫోన్ మాట్లాడుతున్నారు. ఎవరంటే అక్క అంది. ఏమైందంటే, ఇలాగ కల్పనామూర్తి గారు బాడీ వికెట్ చేశారంట ఇవాళ ఉదయం. అయ్యో అమ్మ, నాకు ఇప్పుడే వచ్చింది ఆవిడ మెడిటేషన్లో, నేను అక్కడికి వెళ్ళాను హాస్టల్ గాను వాళ్ళ ఇంటికి అని చెప్పేసి నేను మా అమ్మగారు చెప్పడం జరిగింది. సో ఇలాగా నాకు ఎక్స్పీరియన్స్ జరిగింది. మీకు కూడా అలాగే ఎవరైనా సరే జరిగి ఉండొచ్చు గతంలో, కాకపోతే మీకు ఎరుక కొంతమందికి ఉండదు. సో ఇది ఒక ఎక్స్పీరియన్స్ అయితే. ఇంకో 2 ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఇక్కడ మాకు దూరపు చుట్టాలు అవుతారు, డిస్టెంట్ రిలేటివ్స్. వాళ్ళు అందులో ఒక ఆయన ఇక్కడ మా అమలాపురంలోనే, అతను హాస్టల్గా నా దగ్గరికి ఒక 2 డేస్ ముందే వచ్చాడు. అతను ఎప్పుడో కలిసాం మామూలుగాను, అప్పుడే కొన్ని సంవత్సరాలు అయిపోతుంది. కానీ ఉన్నట్టుండి సడన్గా చాలా సంవత్సరాల తర్వాత అతను వచ్చాడు. చాలా పెద్ద అతను, ఏజ్డే, దగ్గరగా ఒక 90 ఇయర్స్ అలా ఉంటాయి. కానీ మంచి బందోబస్తుగా ఇదిగా ఉంటాడు యాక్చువల్, ఫిట్గా. అది నాకు 2 డేస్ ముందు వచ్చాడు. 2 డేస్ మామూలుగా యాజ్ యూజువల్గా నేను ఎప్పుడైతే మామూలుగా రెగ్యులర్గా మనం ధ్యానం ఎలా చేస్తాం అలాగే మెడిటేషన్లో కూర్చున్నాను. సడన్గా వచ్చాడు. సడన్గా వచ్చి కొంతసేపు అతను వచ్చిన విజన్ ఉంది, అది అయిపోయింది. నేను మర్చిపోయాను.
క్యాజువల్‌గా కొట్టి పడేస్తారు మామూలుగా. కానీ కట్ చేస్తే 2 రోజుల తర్వాత మా బ్రదరు ఇవాళ పలానా వాళ్ళ ఇంటికి కార్యక్రమానికెళ్ళాలని. ఏమైందన్నాను. ఇవాళ చిన్న కార్యక్రమం. చనిపోయిన తర్వాత పెడతారు కదండీ చిన్న కార్యక్రమం అని. అక్కడికెళ్ళాలని. అయ్యో! 2 రోజుల క్రితం నా దగ్గరికొచ్చాడు అని చెప్పేసి అని అనడం జరిగింది. సో, ఇలాగా బాడీ వెకేట్ చేసే ముందు కొన్ని సోల్స్ మీ దగ్గర రావటం, లేపోతే మీరైనా హాస్టల్‌కి వెళ్ళి వాళ్ళతో కనెక్ట్ అవ్వడం ఇలాగా జరుగుతుంది యూజువల్‌గా. ఇది నాకు జరిగిన ఎక్స్‌పీరియన్స్ మీకు కొన్ని షేర్ చేసుకున్నాను. సో, ఎవరైనా సరే హ్మ్, మీరు పెంచండి. సాధన పెంచండి. సాధన పెంచితే ఆటోమేటిక్‌గా కూడా మీకు ముందే తెలుస్తది. మనకి ముందుగానే తెలియడం వల్ల ఏంటంటే ఇంకో ఫెచ్చింగ్ గూడా ఉంది. వాళ్ళకి మనం మీకు ఈ యూట్యూబ్‌లో ఇక్కడ మీకు థంబ్‌నెయిల్‌లో చెప్పిన విధంగా మరి ఈళ్ళ పరిస్థితి ఏంటి? చనిపోతే అలా వదిలేయటమేనా? అని అలా చూస్తా ఉండటమేనా అనేది కూడా మీకు ఇది రావచ్చు. సో, ఇక్కడ చేసుకున్నవాడు చేసుకున్న మహాదేవ. ఓకే. వింటే ఓ నమస్కారం. వినకపోతే 2 నమస్కారాలు. యూజువల్‌గా మెడిటేషన్‌లో అసాధ్యం అన్నది ఏదీ లేదు. ఓకే. యద్భావం తద్భవతే. నువ్వు పోతానంటే నేను పోతాను నాకు 70 ఏళ్ళొస్తే నేను వెళ్ళిపోతాను. నువ్వు 70 ఏళ్ళకి పోతావు. ఓకే. సో, థాట్ పవర్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మీరు ప్రతీది కూడా ఏది పడితే అది ఆలోచించేసి ఏది పడితే చెత్త వదిలేసుకున్నారంటే చాలా ప్రమాదం. మీ బెడ్‌రూమ్‌లోకి ఎవరైనా రానిస్తారా కొత్త వ్యక్తుల్ని? గేట్ బయట నుంచి మనం బయట పంపించేస్తాం ఎవరైనా వస్తే. కొత్త వాళ్ళు మనకు తెలియని వ్యక్తులు ఎవరైనా వస్తే యూజువల్‌గా. అలాగే మరి అంత అలా ఉన్నప్పుడు డైరెక్ట్ మీ యొక్క మైండ్ ఏదైతే ఉందో ఏది పడితే అది మీరు ఆలోచనలంటే చెత్త మీరేసుకుంటే అదే మీ వాస్తు రూపం దాల్చుతుందన్నమాట. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఎక్ అదే పదే పదే ఆలోచిస్తూ, పదే పదే అంటూ, పదే పదే వింటూ దాని గురించే ఉన్నారో అది మీకు మేనిఫెస్ట్ అయిపోతుంది. ఓకే. మీరు ఏది కూడా ఎక్కువ సారి ఒకసారి ఆలోచించి తీసి పక్కనెట్టేయడమే. అది మేనిఫెస్ట్ అవ్వదు. ఒకే ఒకసారి జస్ట్ అది డిసపియర్ అయిపోతుంది. 2 మీకెప్పుడు కూడా సరికాని ఆలోచనలు రోజు మీకు తెలుసో తెలియకో మాట్లాడుతూ ఉంటాం మనం. ఓకే. అది మీరు ఏలకోలంగా అవ్వచ్చు, సీరియస్‌గా అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. సో, అవన్నీ కూడా ప్రమాదాలే. అవన్నీ కూడా మేనిఫెస్ట్ అవుతాయి. ఇక్కడ కాకపోయినా ఇప్పుడు ఈ ఎర్త్ మీద కాకపోయినా ఇంకా చాలా వేరే డైమెన్షన్స్ ఉన్నాయి. అక్కడ మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. మీరు ఎనర్జీ ఏదైతే ఎక్కువగా తీవ్రంగా ఒక ఒకే విషయాన్ని పదే పదే ఆలోచిస్తూ 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు ఆలోచించారనుకో, అది ఇక్కడే ఆలోచిస్తూ మీరు ధ్యానం చేస్తూ ఆటోమేటిక్‌గా ధ్యానం చేసినప్పుడు మీ ఎనర్జీ దానికి వెళ్ళిపోతూ ఉంటుంది. మీకు ఇష్టం కూడా అదే కదా! మీకు 10, 20, 30 సార్లు ఆలోచించారంటే మీరు తీవ్రంగా దాని మీద ఉన్నారు. అది మేనిఫెస్ట్ అవుతుంది. కాబట్టి సో, మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఏం కోరుకుంటున్నారు? అన్నది చాలా ఇంపార్టెంట్. నెగెటివ్‌గా ఉన్నారా? పాజిటివ్‌గా ఉన్నారా? అది సరైందా? సరికాందా? సరైన భావమా? సరికాని భావమా? ఏ నమ్మకాలతో ఉన్నారు మీరు? పనికొచ్చే నమ్మకాలా? మిమ్మల్ని నాశనం చేసే నమ్మకాలా? సో, కాబట్టి ప్రతి పిన్ టు పిన్ మీరు ఒక ఆలోచన వచ్చిందంటే మీరు ధ్యానం కూర్చో ముందు ఎప్పుడు కూడా మీరు ఇలా చెప్పుకోవడం బెటర్ ఎవరైనా సరే. గత జన్మలో గానీ, ఈ జన్మలో గానీ ఇప్పటివరకు నేనేమైనా సరికాని ఆలోచనలు చేసినా, సరికాని నమ్మకాలతో ఉన్నా, సరికాని భావాలతో ఉన్నా, సరికాని ఆలోచనలతో ఉన్నా, ఎటువంటి నెగెటివ్ ఆలోచన చేసినా అది ఇప్పుడే ఈ క్షణమే. అది నాకు అనవసరం. దాన్ని ఇప్పుడే నా అంతరాత్మ నుంచి విడుదల చేసి ఆల్షియానా అనే అగ్నిలో గానీ, లేదా ధ్యానం అనే అగ్నిలో గానీ దగ్ధమై కాంతిగా మారాలని అనుకుంటే మీకక్కడ ఆ థాట్ అనేది డిసపియర్ అవుతుంది. లేదనుకో వేరే ప్లేస్‌లో కూడా మేనిఫెస్ట్ అవుతా ఉంటది. ఓకే. ఇప్పుడు ఎర్తలుగా ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు మీరున్నారో అయ్యున్నారో అది మీరు ఆల్రెడీ ఒకప్పుడు అనుకున్నదే. ఇప్పుడు మీరేదో వంట చేయాలనుకున్నారు. ఏదో వెజ్ పలావ్ తయారు చేయాలనుకున్నారు. ఆల్రెడీ మీరు అనుకున్నారు కాబట్టి అది చేశారు. అలాగే ఇప్పుడు ఏదో మీరు ఇల్లు కట్టారు. ఒకప్పుడు అనుకున్నారు కాబట్టి అది ఇల్లయింది. మీరు అనుకోకుండా ఏది జరగదు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రతీదీ మీకు ఏ రోగం ఉన్నా మీ బాడీలో ఏదైనా రోగం ఉంది అంటే అది మీరు అనుకున్నది ఒకప్పుడు. అనుకున్నదంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే ఆ రోగం గురించి ఎక్కువగా మాట్లాడి ఉంటారు మీరు.
ఎక్కువగా డిస్కస్ చేసి ఉంటారు, ఎక్కువగా ఫీల్ అయి ఉంటారు ఎవరికైనా ఏమైనా ఇదైతే. సో ఆటోమేటిక్గా మీరు ఇష్టపడుతున్నారని లెక్క అది యూనివర్స్కి ఆటోమేటిక్గా మేనిఫెస్ట్ అయిపోతుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా చాలా పాజిటివ్ దృక్పథంతో ఉండాలి, చాలా ఆరోగ్యవంతమైన ఆలోచన చేయాలి, ఆరోగ్యంగా ఉంటారు. ఓకే. మీ చావు మీ చేతుల్లో ఉంది. ఓకే. ఇప్పుడు కూడా హిమాలయాలో కొన్ని 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు ఆల్రెడీ. మన ఆహ్, సదానంద యోగి వారే 2000 సంవత్సరాలు ఆహ్, వరకు ఉన్న రీసెంట్‌గా బాడీ వెకేట్ చేశారాయన. 2000 సంవత్సరాలు బ్రతికారాయన. ఓకే. బ్రతకడం కాదు, ఆయన పనుండి వెళ్ళిపోయారు. లేతే ఇంకా ఉందిరాయన. సో చూడు మరి 2000 సంవత్సరాలంటే. ఇక్కడేమో చాలామంది 70 ఏళ్ళు, 80 ఏళ్ళు లెక్కలేసుకొని ఎల్ఐసి పాలసీలాగా కొంతమంది లెక్కలేసుకుంటున్నారు. ఆ లెక్కలకే వెళ్ళిపోతున్నారు కొంతమంది. సో అంటే ఎంతమంది అంతమంది నువ్వు 70 అనుకుంటే 70 పోతావు. 80 అంటే 80 పోతావు. నీ చేతిలోనే ఉంది. నువ్వేమైనా ఇక్కడ పనికొచ్చి పనులు చేసి యూ మన యూనివర్సిటీకి సంబంధించి, లోక కళ్యాణానికి సంబంధించి పనులు చేసుకుంటూ ఉంటే నిత్యవనంగా నువ్వు ధ్యానం చేస్తూ ఈ లోక కళ్యాణ కార్యక్రమం చేస్తే నీకు చిరాయి అంటే చూసావా నీకు నిత్యం ఇంకా నిత్య యవ్వనంగా ఉంటావు. నువ్వు అసలు ఆ పదవి వినపడదు, కనపడదు, రాదు చావు అనే పదం. అంతవరకు ఉండవు. ఎప్పుడైతే నువ్వు కోరుకుంటావో చావు అప్పుడే దగ్గరికి వస్తుంది అది. ఓకే. నువ్వు ధ్యానాన్ని నమ్మకపోతే నీకు అన్నీ కూడా డౌట్స్ వస్తాయి, అన్ని సందేహాలు ఉంటాయి నీకు. ఓకే. ఓకే. నీకు ఎప్పుడైతే నువ్వు ధ్యానానికి సరెండర్ అయిపోయావో ఉంటాను పోతాను అప్పుడు నువ్వు ధ్యానం చూసుకుంటుంది అన్నీ కూడా. అప్పుడు నీకు ఏ భయం వేయదు. నీకు నువ్వెందుకు సెక్యూరిటీ కోరుకుంటున్నావు? నీకు భయం ఉంది కాబట్టి సెక్యూరిటీ కోరుతున్నావు. ఓకే. ధ్యానం నమ్ముకున్నవాడికి ఎప్పుడు భయపడ్డావు దేనికిని. ఓకే. ఎప్పుడు వాళ్ళకి హాస్టల్ మాస్టర్స్ సహాయం చేస్తారు, అన్ని విధాలు ఆదుకుంటారు ఎప్పటికప్పుడు. ఓకే. నీకు నిజంగా ఆయుష్ అయిపోయినా కూడా మాస్టర్లు నీకు హెల్ప్ చేస్తారు. నువ్వెప్పుడు లోకల్ చేయడానికి ఉండి త్రికరణ శుద్ధిగా, నిజాయితీగా అందరూ ఒక్కడైనా వన్నెస్ థాట్‌తో ఉండి లోకల్ చేయడానికి ఉపయోగపడినప్పుడు ఆటోమేటిక్ అదంతా కూడా. మేము మాస్టర్‌లు సాయం చేశారన్నారు. అలాంటి వాళ్ళకి మాస్టర్‌లు సాయం చేస్తారు. ఓకే. నువ్విక్కడ శరీర తత్వం నుండి, మూలాధారం నుండి ముచ్చట పెడతానంటే నిన్ను పట్టించుకోనుండరు. ఇది జీవితం కూడా వేస్ట్ అవుతది. అధోగతి అయినట్టుగా జనం వేస్ట్ అవుతుందన్నమాట. ఓకే. కాబట్టి నువ్వేం ఆలోచిస్తున్నావు ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ చాలా ఎరుగుతూ ఉండాలి. అందుకే ఎప్పుడు కూడా మన కొంపని తుడుచుకుంటూ ఉండాలన్నమాట. మీ కొంప అంటే మీ యొక్క శరీరాన్ని ధ్యానంలో కూర్చొని 5 నిమిషాల దొరికితే 5 నిమిషాలు, 10 నిమిషాలు దొరికితే 10 నిమిషాలు కూర్చొని ఎప్పుడు కూడా కడుక్కుంటూ ఉండాలి. ఎందుకంటే అవసరం ఉంటే మాట్లాడతారు, అవసరం లేకపోతే క్లోజ్ చేస్తారు నోరు. ఓకే. చాలా కర్మలు యాడ్ అవుతూ ఉంటాయి అనవసరంగా మాట్లాడటం వల్ల. ఓకే. అవసరం ఉంటే వినండి, అవసరం ఉంటే చూడండి, అవసరం ఉంటే మాట్లాడండి, లేకపోతే మౌనంలోకి వెళ్ళిపోండి. అవకాశం ఉన్నంత వరకు ధ్యానంలో ఉండండి. అప్పుడు మీకు హ్యాపీగా ఉంటుంది. ధ్యానం చేస్తే అన్ని మీ దగ్గర ఆటోమేటిక్ వస్తాయి. మీరు ఎక్కడికి పరిగెట్టవసరంలా. ధ్యానం లేకపోతేనే మీరు పరిగెట్టాలి. అమ్మో నా బతికేంటి రేపు అన్నది కాన్సెప్ట్లో ఉంటున్నారంటే ఏంటి దాని అర్థం? మీ దగ్గర ధ్యానం లేదని అర్థం అన్నమాట. ఓకే. ధ్యానం ఉన్నవాడికి ఆటోమేటిక్ అన్నీ వస్తాయి, అన్నీ హాస్టల్ మాస్టర్ సహాయం ఉంది. ఓకే. నెక్స్ట్ మీకు మరి ఆయుష్‌ని పెంచుకోవచ్చా ఏంటి అన్న కాన్సెప్ట్‌లో ఈ అవకాశాలు కూడా ఉన్నాయి అని కొన్ని నేను కేస్ స్టడీస్ విన్నాను. అవి ఏంటంటే ఒక వ్యక్తి చనిపోతున్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఒక ఒక టైం తెలిసింది ఇది. ఆ వ్యక్తి దగ్గరికెళ్ళి నువ్వు ధ్యానంలో కూర్చొని మాస్టర్స్‌కి నేను లోక కళ్యాణానికి ఉపయోగపడతాను, నేను లోక కళ్యాణానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ పార్టిసిపేట్ చేస్తాను, లోక కళ్యాణానికి ధ్యాన ప్రచారం చేయటం, శాఖాహారాలు చేయటం, మనం వచ్చిన పని ఇదే. యాక్చువల్ మనం ఏం చేసినా ఏం చేయకపోయినా మనకి గడుస్తూ ఉంటుంది. కాకులు, కుక్కలు బయట ఎలా ఉన్నాయి ప్రకృతి పరంగా, మనం కూడా అలాగే బ్రతుకుతాం. మనం పెట్టుకున్నవన్నీ కూడా. ఓకే. మనం ఏర్పాట్లు చేసుకున్నాం రకరకాల ఏసీలని అవని ఇవని ఏర్పాట్లు మనం ఏర్పాటు చేసుకున్నాయి అన్నీ కూడా. ఓకే. యాక్చువల్లీ మనకి ప్రకృతి ఏ టైంకి ఏ ఇవ్వాలో అన్నీ ఇస్తుంది మనకి. యాక్చువల్లీ మన దేని మీద
ఎవరి మీద ఆధారపడిన అవసరం లేదు. మనకు ప్రకృతి అందిస్తది ఎప్పుడు ఏ టైంకి ఏం కావాలన్నది. కాబట్టి నువ్వు ప్రకృతికి ఏం చేస్తావు? భూమాతకి ఏం చేస్తావు? ఓకే. అన్నది నువ్వు ఆ చనిపోయిన వ్యక్తికి చెప్పి మీరు ధ్యానంలో కూర్చొని మాస్టర్స్‌ని మీరు నాకు సహాయం చేయండి. నేను ఇలా ఈ లోక కళ్యాణానికి ఉపయోగపడతానని వాళ్ళు ధ్యానంలో ఒప్పుకొని మనస్ఫూర్తిగా నువ్వు బలవంతంగా ఒప్పించడం కాదు. అక్కడ వర్కౌట్ అవ్వదు. వాళ్ళు ఒప్పుకోవాలి అక్కడ యాక్చువల్లీ. ఎందుకంటే వాడు ఆల్రెడీ డిజైన్ చేసుకొని వాడు ఆల్రెడీ అనుకుని వచ్చుంటాడు. నేను ఒక 70 ఏళ్ళు బతకాలి, 80 ఏళ్ళు బతకాలి, ఈ రోగంతో పోవాలని అనుకుని బలంగా వచ్చుంటాడు. ఆ ఆలోచన మార్చుకోవాలి. ఆ ఆలోచన మార్చుకోవచ్చు కావాలితే. ఆ అవకాశం కూడా ఉంది ఇక్కడ మనకి. సో, వాడు ఒప్పుకుంటే డైరెక్ట్‌గా ఆహ్, ఓకే. నేను ఒప్పుకున్నాను. నేను లోకానికి ఉపయోగపడతాను. నాకు సహాయం చేయండి మాస్టర్స్ అని తన మనస్ఫూర్తిగా, త్రికరణ శుద్ధిగా, నిజాయితీగా ఒప్పుకుంటే అప్పుడు మాస్టర్లు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. ఆటోమేటిక్‌గా తన ఆయుష్ పెరుగుతుంది. తనకున్న డిసీజ్ ఏదైతే ఉందో కూడా అది ఆటోమేటిక్‌గా కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఓకే. ఇవన్నీ కూడా చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి అన్నీ కూడా. ఓకే. అవి ఎవరైతే సాధన చేస్తారో తీవ్రంగా వాళ్ళకి అర్థమవుతాయి అన్నీని. అరగంట, గంట చేసి ముచ్చట పెట్టేవాళ్ళకి ఇది వర్కౌట్ అవ్వదు. నేను చెప్పేదేంటంటే ఎవరైతే త్రికరణ శుద్ధిగా అంటే ఏంటి? కనీసం వాళ్ళు కొందరు మాస్టర్స్ ఉన్నారు నైట్ వాళ్ళ కార్యక్రమాలన్నీ ముగించుకుని సంసార కార్యక్రమాలన్నీ కూడా ధ్యానంలోకి వెళ్ళిపోతారు నైట్ నిద్రని. ఓకే. ఏదో పడుకుంటాం గంట అలా పడుకుంటారు తప్ప మిగతా టైం అంతా కూడా ధ్యానానికి కేటాయిస్తారు. ఇలాగా తీవ్రంగా సాధన ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి ఎటువంటి ఢోకా ఏముండదు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ శరీరాన్ని వజ్రంగా మార్చుకోవచ్చు. ఆయుష్‌ని పెంచుకొని ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళు ఇదవుతుంది. లైఫ్ స్పాన్ అనేది మనం పెంచుకోవచ్చు. మన చేతిలోనే ఉందన్నమాట. యద్భావం తద్భవతాయి. కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట చాలా ఎరుగుతోని జాగ్రత్తగా మాట్లాడండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. ఇది అందరికీ ఉపయోగపడే వీడియో కాబట్టి. ఓకే. థ్యాంక్ యూ.